ఓకే డియర్ స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. 10th క్లాస్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.1లో క్వశ్చన్ నెంబర్ 4 మనం ఈరోజు చూస్తున్నాం. క్వశ్చన్ ఏంటంటే, గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 657 ఈజ్ ఈక్వల్ టు 9, దెన్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ దోస్ టూ నెంబర్స్. అంటే రెండు నెంబర్స్ ఇచ్చారు. ఏమేంటంటే 306 అనే నెంబరు, 657 అనే నెంబర్ ఇచ్చారు. వాటికి హెచ్సిఎఫ్ కూడా ఇచ్చారు. ఎల్సిఎం కనిపెట్టమని అడుగుతున్నారు. మనం ఒక ఫార్ములా గుర్తు చేసుకోవాలి. ఏంటో ఫార్ములా అంటే ఇంతకుముందు కూడా మనం చేసాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ అని చెప్పేసి మనం మేబీ సెకండ్ క్వశ్చన్లో అనుకుంటా చేసినాము. చెక్ వెదర్ అని చెప్పేసి ఉంది కదా, సెకండ్ క్వశ్చన్లో చెక్ చేసాం. సో ఆ రూల్ గుర్తు చేసుకోవాలి ఇక్కడ. సో దాని ప్రకారం చూస్తే ఎల్సిఎం అంటే మనల్ని ఫైండ్ ఎల్సిఎం అన్నారు కాబట్టి ఎల్సిఎం అనేది తెలియదు, కాబట్టి ఎల్సిఎం అని చెప్పేసి రాస్తున్నాను. ఎల్సిఎం బదులుగా ఎల్సిఎం అని రాస్తున్నాను. ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత అంటే 9. ఈ రెండు నెంబర్స్కి హెచ్సిఎఫ్ 9 అని ఇచ్చారు కాబట్టి 9 అని రాశాను. ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఎంత అవుతుంది? ఇది 306 ఇంటూ 657. ఇక్కడ 9 ఏం చేస్తుందంటే లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే డివిజన్ చేస్తుంది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 306 ఇంటూ 657 డివైడెడ్ బై 9. ఈ 9 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ తీసుకెళ్ళాము, డివిజన్ చేస్తుంది. సో ఇది ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9 తీసుకున్నాం అనుకోండి, 7 9s are 63, 7 9s are 63, 2 ఉంటుంది 27 అంటే 3 9s are 27, ఓకేనా, 27. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుందంటే 7 9s are 63, 2 మిగిలింది 27 అంటే 3 9s are 27. మిగిలింది ఏంటంటే మనకి 306 ఇంటూ, మిగిలిన నెంబర్ 306 ఇంటూ 73. సో ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 306 ఇంటూ 73 మల్టిప్లై చేద్దాం. 3 6s are 18, 0 ఉంది కాబట్టి 18 వేసేసాను. 3 3s are 9. నెక్స్ట్ 7తో మల్టిప్లై చేస్తే 7 6s are 42, 7 3s are 21. సో 8, ఇది 3, 9 + 4 అంటే 13 అవుతుంది. 1 మిగులుతుంది. 1 + 1 అంటే 2, ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. 22,338. కాబట్టి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 22,338 అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకే.